చూడండి పెద్ద పెద్ద బండలే. దీని కిందికి కూడా వెళ్ళొచ్చు కదా, గుహ మాదిరి ఉంది ఇక్కడ. లాస్ట్ వీడియోలో మా పిల్లగాళ్ళు పోయినారు, సేమ్ అంతే అనుకోండి. ఇవ్వండి మంచి పండుకొని పోవచ్చు లోపల కొంచెం వంగి వంగి. అదే చూసుకుంటే కదా సగండి కనపడుతుంది చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చినాము. మెల్లిగా వెళ్తే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ మిస్టర్ కార్తిక్ టుడే. ఎందుకంటారేమో, ఆయన లేకపోతే దావ తెలియదు, ఏదో అడ్డం పడి ఆడిపోతామో తెలియదు. కరెక్ట్గా ఇది అనేది కూడా క్లారిటీ లేదు మాకు. సో కార్తిక్ ద్వారా మాకు ఆ క్లారిటీ, దారి అన్ని తెలిసినాయి. ఇది చూడండి guys, పండుకున్నారు ఆడ, ఒకరు కూర్చొని ఒకరు పండుకొని. నేనైతే పోతా ఉన్నాను మెల్లిగా, ఎందుకంటే పైన కూర్చున్నాం ఒకేసారి అని చెప్పి. మా పిల్లలు అయితే బో తొందరగా ఉండరు, నా వాళ్ళు కూడా కావట్లే గాయస్, కాకపోతే వీడియో కోసం మీకోసం. దాని తోడు చెప్పులు ఊరికే డైలీ వేర్ వేసుకొని వచ్చిన గాయస్, అది కొంచెం కొండల్లో ప్రాబ్లం అవుతుంది, అవ్వట్లేదు. పోతాడు దాని అక్కడ కనిపిస్తుంది కదా పెద్దరాయి గాయస్, అదే అనమాట. మెల్లిగా అయితే వెళ్దాం. చూడండి గాయస్, మీకు జూమ్ వేస్తే చూడండి, అదే అనమాట మెయిన్. దాని కింద మా పిల్లగాళ్ళు మీకు కనపడరు, వీడియోలో ఉన్నారనమాట, తిరుగుతూ అరుచుకుంటా కేకలు వేస్తూ ఉన్నారు. సో పోతాను గాయస్, ఆల్మోస్ట్ వచ్చేసినాను నేను. చూడండి వీళ్ళు, ఆయనేమో పండుకున్నాడు ఆడ, వీడేమో కూర్చోన్నాడు. మెల్లిగా వస్తారనమాట వాళ్ళు. ఆయాసం వస్తుంది కదా, నాకు కూడా చాలా వస్తుంది. దాని తోడు మాట్లాడుతూనే ఎక్కాలి కదా, చెప్తా చూపిస్తా. సో అదే నా మాటలో తెలుస్తుంటుంది మీకు. సో మెల్లి పైకి అయితే వెళ్తున్నాను. కార్తీక్ అంటే గాయస్, ఇక్కడ నుంచి ఏదో దిగుతా పైనుంచి జారి ఈ నుంచి దాదాపు మీకు జూమ్ వేస్తా చూడండి, ఆల్మోస్ట్ 6 దాకా పోయి పడ్డాడంట. సో ఆల్మోస్ట్ అయితే వచ్చినాం గాయస్, అకౌంట్ అది. సో వచ్చా గాయస్, నేను పిల్లలు ఎంబడి తొందరగా వచ్చేసినాను. వస్తున్నాడు చూడండి ఇద్దరు ఆడ, జూమ్ వేస్తా మీకు చూడండి. గాయస్ ఆల్మోస్ట్ వచ్చినారు నా దగ్గరికి. నేను వచ్చి కూర్చొని ఉన్నా అనమాట, సేద తీర్చుకుంటే. చూడండి రాళ్ళు అంతా, ఇదేదో సంథింగ్ ఏదో ఓపెన్ అప్ అయ్యి ఏదో ఒక్కొక్క రకంగా ఉంది గాయస్ చూసేదానికి. దూరం నుంచి చూస్తే ఒక షేప్ లో కనిపిస్తున్నాయి. మా పిల్లగాళ్ళు అయితే పైన ఉంటాం రాండి అని పోయినారు, వాళ్ళు అక్కడ విజిల్ వేస్తున్నారు, మీకు సౌండ్ లో వినపడి ఉంటాయి లైట్ గా. మెల్లిగా అయితే పోదాం గాయస్. పైకి వెళ్తే కొద్దిసేపు మేము రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ గుండ్లు రాత ఏందో చూసి కవర్ చేయాలి. ఇంకో అదంతా గాయస్ పులిగుండు అనేది మెయిన్, మీకు కనపడుతుంటది. అది అదే వాడు అట్లా కనిపిస్తుంది అనేది పులిమాదిరి. చూడండి గాయస్, ఇగో ఆ రాయి పైన చూడండి ఒక పులి మాదిరి కనపడుతుంది అది. సో అదే ఆ పిల్లోడు చెప్పింది. వాళ్ళైతే పైకి పోయినారు గాయస్ ఆల్రెడీ, మేము ఇంకా పోతా ఉన్నాము. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కవర్ చేస్తాను. చూడండి మీరు కూర్చోన్నారు చూడండి పైన ఇద్దరు. సో ఇదనమాట మెయిన్ గుండు, దాని గురించి వచ్చాను నేను ఇక్కడికి. సో పైకి అయితే వెళ్ళి గాయస్, అక్కడ బొమ్మలు అవి కూడా ఉన్నాయి కొన్ని గోడ గీకినా అన్ని చూపిస్తాను మీకు. చూడండి కిరణ్ అయితే కనిపించలేదు, వస్తున్నాడు, మాటలు వినపడతానే నాకు. మా కెమెరామ్యాన్ గాడైతే గాడు వస్తున్నాడు. చూడండి ఇక్కడ గుండు పెద్దది, ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర చూడండి గుండు. ఇక్కడ చూడండి గుహ మాదిరి లోపలికి. సో ఇదనమాట. అన్న అయితే ఇంకా రాలేదు గాయస్, వస్తున్నాడు. ఇక్కడమ్మ ఈరోజు ఇజ్జత్కి సవాల్ రావాలని వచ్చినాం గాయస్. ఈరోజు మొత్తానికైతే అచీవ్ అయినాం. అంతా కార్తిక్ ఇవ్వాలి క్రెడిట్, ఎందుకంటే మాకు తీసుకొచ్చింది అయితే అటువంటి పైకి కూర్చొని అడుగుండి ఆడ ఇద్దరు. చూడండి గాయస్, మా ఆయన కిరణ్ వచ్చినాడు, మా వాడు పనుకోన్నాడు చూడండి సైడ్, మాట్లాడుతున్నారు ఇద్దరు. రాత్రి అయితే కనిపిస్తున్నాయి. ఇక మా వాడు పులి పంజా మాదిరి ఉండేది అవన్నీ ఇక్కడ చూడండి గుహ అంతా. అదే ఇక్కడ చూడండి ఇంకోటి గాయస్, చూడండి లోపల గుండెల కింద అయితే చల్లగా ఉంది కానీ రిస్క్ గాయస్. గుహ మాదిరి ఉంది ఇవ్వండి, మనిషి అంతా పోతాడు లోపలికి. ఎక్కడైనా పంజా మాదిరి రాయండి ఇది. ఏది చూడండి గాయస్, ఇవ్వండి
మీకు కనిపిస్తుంది అగో. ఇట్లా పడింది ఇట్లా. అవునవును అది అక్కడ. సో అది గైస్ ఇక్కడ ఒకప్పుడు ఏమన్నా ఉండేటియా ఏంది అనేది తెలియదు. పైకి పోవాలన్నా కెమెరా పట్టుకొని పోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. మా పిల్లలు అయితే తీసుకున్నాడు కెమెరా. పైకి చూపినైనా మొత్తం అంతా అక్కడ ఇవన్నీ అవేనా పులిగుండు అంటారా వీటిని? ఇది ఒకటే పులిగుండు. అది ఒకటేనా? ఇది నా పంజా అంట. చాలా అది ఆడ రాయికి కింద గోర్లు గీకినట్టు పడినది చూడు ఆడ. అది తీసిన సేమ్ అట్టే చూడు ఏళ్ళు గీళ్ళు అంతా. అది ఒకసారి జూమ్ అయినా పంజాది జూమ్ది చెప్పులు వేసుకుని జాగ్రత్త. ఇంకా ఆడికి ఎక్కాలంగా రాతలు చూపించాలంటే ఆడికి తిట్టాను ఫోన్ ఇచ్చాను వే చూపా పైన ఎక్కలేదు. ఎందుకు వద్దులే మాకు చాలు ఎక్కువ అంతలోకి చూపిస్తురా. ఏమి చూపించాలా ఆ పైన కింద ఎక్కినాక నీకు ఫోన్ ఇస్తా. చూడండి గాయస్ వాడు ఎక్కలేదని చెప్పి కింద ఉండిపోయినాడు. మేము కూడా మళ్ళీ దిగాలి. మళ్ళీ ఈ దారి గుండా రావాలన్నమాట పైకి. సో చెప్పులు ఉంటే జారుతాయని చెప్పులు వదిలేసి వచ్చినాము. అన్న చూడండి నీళ్ళు తాగుతాడు ఫుల్ గా. మీకు రాతలు అయితే చూపిస్తాను. నేను కూడా వాటర్ తాగి గ్యాస్ ఒక 10 నిమిషాలు. దీని లోపలికి అంతా చూసే పెద్ద రాయి కానీ లోపలికి పోవచ్చు బాగానే ఉంది. నేను పోతా చూడండి సింపుల్ గా. ఇదంతా గాయస్ ఇటు పక్క చూస్తే రైట్ సైడ్ మొత్తం లోయ. ఎక్కడ పడినా పోతాం డెఫినెట్ గా. సో అది అటు పక్క పోతా తిరుక్కొని పోవచ్చు. మళ్ళీ పోదాం. జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్ ఎందుకంటే ఎడ్జ్ లో ఉన్నాం. స్లిప్ అయితే పైసలు అవుతాం. మెల్లిరా ఆయన బాబు. సో ఇది గాయస్ చూడండి ఎటు పక్క చూసినా లోయే బానే ఉంది. అక్కడ మీకు చూస్తే కింద అక్కడెక్కడో ఒక ఇల్లు కనపడుతుంది తోటలో. జూమ్ అయినా ఆడ ఇల్లు ఉంది చూడు. ఆ కళ్ళు నుంచి అదే ఇది అదో ఆడ అదే కనపడాలన్న ఇల్లు అది. అది కాసి ఇల్లు మీకు చూడండి ఎంత జూమ్ చేస్తే అడికాడికి కనిపిస్తుంది. ఇటు పక్క చూస్తే రాయిలోంచి చిన్న చెట్టు మొలిచింది మనకి అవ్వండి. సో అట్లా ఇదే అంటే మెయిన్ పులిగుండు. అటు పక్క పోతే ఇంకా ఈ ఏవో ఉన్నాయి కదా రాసినట్టు కొంచెము మెల్లిగా నీ కింద పడి వెళ్ళామండి మెల్లిగా. ఇదిగోండి ఈ పిల్లోడికి పక్క నుంచి వచ్చినాడు చూడండి. కూర్చోండి. ఇటు పక్క నుంచి వచ్చినాడు. ఇదిగోండి మా బ్యాగులు పిల్లలు ఇద్దరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్న చూడండి సల్లా దాని కింద కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు. వీడియో తీస్తున్నాడంట. ఏసీ మాదిరి ఉందంటే కదా సల్లా 16లో పెడితే ఎట్టుందంటుంది అంటున్నాడు. ఇది వేప చెట్టు అనమాట. ఇది కింద నుంచి కనిపిస్తుంది సగం కొండకి రాకముందు నుంచి కనిపిస్తుంది ఇది. సో గైస్ ఫైనల్లీ అరవాలనిపిస్తుంది నాకు. వీ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. రాలేరు అని 4 వారాల నుంచి గైస్ అడగని మనిషి లేడు. ముసలి కథ చెప్పండి ఎట్టబోవాలి చెప్పండి అని ఎవరు అడిగారు. మీరు పోలేరు ఏంటి అంత దూరం అనేవాళ్ళు తప్ప ఒక్కడు కూడా సక్రమంగా సహకరించేవాడు లేడు మాకు. ఈ రోజు సాధ్యం చేసాం. మా పిల్లలు మా విష్ణు మా కార్తీక్ ఆ పిల్లల పేరు ఏం పేరు మేడం ఇంకో పిల్లడు హర్ష. ఈ కార్తీక్ వాళ్ళ తమ్ముడు అంట హర్ష. ఇద్దరు అన్నదమ్ముళ్ళు. సో మాకు లోకల్ పిల్లలు సపోర్ట్ చేసింది ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు అనమాట. మెయిన్లీ కార్తీక్ ఈ రోజు కార్తీక్ లేకపోతే వీళ్ళకి కూడా అంత కరెక్ట్ గా తెలియదు అన్నారు గైస్. కార్తీక్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు మేము రావడం జరిగింది. ఫైనల్లీ వచ్చినాం గైస్. మేము ఒకసారి రౌండ్ తిరిగి అటు పక్కే ఉందో చూసుకోవాలి. ఇటు మధ్యలో కూడా మీరు ఇక్కడ చూపినారా ఇట్లా అన్న కూర్చున్నాడు చూడండి. ఇక్కడ నుంచి కూడా మేము ఇప్పుడు ఎట్లయితే దూరం వచ్చినామో రాయి కింద అట్లా రావచ్చు అనమాట. సో అట్లుంది. మెయిన్లీ కొండలో అంతా చూసినా ఒక్క చెట్టు కానీ వేప చెట్టు లేదు కానీ ఇక్కడే ఉంది. అదే కొండంతటికి ఒక్కటి ఉంది కదా వేప చెట్టు పైన. కింద నుంచి ఎక్కడ లేదు దారిలో కూడా. అదే మహిమ అంటే. అట్లా చిన్న చెట్టు అయితే కాదు పెద్ద చెట్టే సుమారుగా ఉండేది. ఈ కొండంతా ఎక్కుతూ వస్తున్నాము. ఒక్క చెట్టు వేరే చెట్టు లేదు. ఓన్లీ 2 రకాల చెట్లు. కంప చెట్లు, చిన్న కలేకాయ చెట్లు, తుమ్మ చెట్లు. ఒక్క వేప చెట్టు లేదు కానీ ఇక్కడే ఒక వేప చెట్టు ఉంది. పెద్ద కాని కనిపిస్తుంది మేనా నుంచి కనపడదు. దారి కనిపిస్తుంది అది కదా. చిన్నగా ఒక ఇల్లు జూమ్ చేస్తా చూడండి మీకు. అది వాటిని చూడు. దానికి ముందర ఒక దారి అయితే కనిపిస్తుంటది మీకు.
మేము అది పార్ట్ 1 లో పెడతాం video. లైట్ గా ఆ దారి కనిపిస్తుంది చూసారా, అదే అన్నమాట పెద్ద కానికి దారి. అంటే అక్కడి నుంచి అన్నమాట అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, ఆ దూరంలోకి ఇల్లు, దాని పక్కన దారి, అది ఫస్ట్ది. అట్లొచ్చి ఆ కొండలోకి వెళ్తాం మనం, అటుపక్క కొండలోకి. అది బాగా గ్రీనరీ ఉంది అనమాట. తర్వాత మేము నిన్న ఎక్కిందేమో మేము ఇప్పుడు ఉన్న కొండకి రైట్ సైడ్ అన్నమాట, 3వ కొండ. అది ఇది మధ్యలో ఉంది, ఆ పెద్ద కానికి దానికి మధ్యలో ఉంది. ఇది దీన్ని ఎక్కలేదా చేయలేదు అన్నారు దీన్ని ఈ రోజు ఎక్కినాం గాయస్. ఈరోజు గట్టిగా పట్టుబట్టి దీన్ని చేయాలని చేసాము. అయితే కొంచెం డేంజర్ గాయస్, జాగ్రత్తగా సేఫ్టీగా ఎక్కాలి. ఊర్లో మాకు పెద్దోళ్ళు చెప్పింది కూడా ఏంటంటే పందులు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి, అంత మించి వేరే ఏం లేవు. అవి కూడా రేర్ అన్నమాట. అంటే అదృశ్యం బాగాలేదనుకోండి 1 గంట పడతాయి వచ్చి. అట్లా మన టైం బాగుంది అనుకోండి, మనకేం కనిపించవు, సేఫ్ గా పోయి సేఫ్ వస్తాం ఆ టైపు. చాలా బాగున్నాను. సో చూపితో సో అట్లా నువ్వు చెప్పులు వదిలేసా ఫస్ట్, ఏం కాదు, మెల్లిగా మనం పొలం వదిలేసా పక్కన పెట్టు. మెల్లిగా ఆ పక్క పోయి రాచాలు అట్లా ఉన్నాయి చూపిస్తాం. నేను ఒకరు వానికి వాటర్ బాటిల్ అన్ని ఇప్పుడు నీళ్ళు తాగుతాడు, పోతాడు వాడు కింద నుంచి లాగల పాపం. రమ్మని చెప్పు, ఇంకా బాగుంది భయం ఆయనకు. ఇంకా ఎక్కడ ఇంకా 2 minutes ఎక్కమని. చూడండి guys, మీరు ఇటు పక్క వస్తే ఇగోండి, ఇక్కడ ఏదో అక్షరాలు రాశారు. ఇక్కడ మీకు బాగా క్లియర్ కనిపిస్తుంటది. అది మీనింగ్ ఏంటి కరెక్ట్ గా కనిపించలేదు. ఇక్కడ చూడండి, ఆది మానవుల బొమ్మలు ఏంటి, మొత్తానికి అయితే కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి, కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి క్లియర్ గా, ఇవన్నీ బొమ్మలు, ఆది మానవుల బొమ్మలు ఇట్లా ఉంటాయి guys. నేను పిల్లలకి ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు చూశాను, ఈ విధంగానే గీసింటారు అనమాట గోడలకి. రమ్మను పైకి. ఇదంతా నీళ్ళు తీసుకో, వాడు చూపి చూడండి guys, వాడు రమ్మంటే రాలే, అన్నీ ఉన్నాడు. ఇంకా వాటర్ అన్నీ ఇస్తాం పాపం, కింద నుంచి ఎక్కినట్టు చూడండి. మా బైక్ ఏడుంది నానా, అది వాడు చిన్న రాయి, ఆడేడో రాయి మాదిరి అనిపిస్తుంది guys. జూమ్ వేస్తే రాదు, మీకు కనుక్కోలేరు. అంటే ఎంత హైట్ ఉన్నాం చూడండి, మీరు ఆలోచించండి. అసలు చుట్టుపక్కల చూడండి, ఒకసారి నేచర్ మొత్తం చూపినాను. రాయి మాదిరి ఉంది చూడు, నల్లగా. ఇటుపక్క నుంచి స్లోగా రౌండ్ తిప్పు మొత్తం కెమెరా, ఎంతవరకు వచ్చా అంతవరకు స్లోగా. మనకి మెయిన్ నేచరే కావాలి. చూడండి గైస్, నేచర్ అనేది ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది, కాకపోతే డేంజరస్, అది కూడా చెప్పాలి నేను. ఈ మాకైతే కొంచెం కింద నుంచి కూడా కనిపిస్తుండే రాతలు. చూడండి ఇగో, ఇయే గైస్ పులి రాతలు, అది ఇది అంటారు. ఇక్కడ చూడండి, ఏదో మేకల మాదిరి సింబల్ వేసారు, ఇక్కడ ఏదో ఒక మనిషిలాగా వేసారు, ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఎక్కువ మనిషి బొమ్మలు మేక టైప్ కనపడుతున్నాయి గైస్. రాత అనేది ఇంకో ఇక్కడ ఏదో రాశారు, ఇదొకటి, ఆ చివరన ఒకటి అనమాట. అక్కడ హిందీలో ఏదో తారీఖ్ అని ఏదో రాసి ఇక్కడ ఏదో సింబల్ వేసారు రౌండ్ గా. ఇది కనిపిస్తుంది అట్లా. ఇక్కడ చూడండి గాయస్, ఇది ఏంది నాన్న, ఏదో కోడికలన్నీ ఉన్నాయి దీనికి, పిసికేది గూడు అంట గాయస్. ఇది చాలా రోజుల తర్వాత చూస్తారా ఇట్లాంటివి, ఒకప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు ఉండేవి ఇట్లా, ఈ మధ్య లేవు. సో జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్. చూడండి, ఒక్క అడుగు మనం చూసుకోకుండా ఏం చేస్తామంటే పోతారు. ఇగో పిసికేదే ఉంటుంది గాయస్. ఇక్కడ అంతా రెట్ట కూడా ఉంది కింద, గూడు అనమాట ఇది. దాంట్లో ఏమి ఉండవు అనుకుంటున్నా, ఏముంటాయి నాన్న, ఇప్పుడు ఏమి ఉండవు కదా. ఉంటాయా? దీనికి హైట్ ఉంది గాయస్, అదే అందుతాయో లేదు తెలీదు. లోపలికి చూపి నీకు కుదరది. అట్లే మీరు మెల్లికి వస్తే గాయస్ రైట్ సైడ్ కి మీరు చూడండి, ఇగో ఇదన్నమాట. ఇక్కడ అన్నీ అవే ఉండేది ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఏ సింబల్ ఉంది ఇక్కడ, ఓకేనా? ఇదేదో సంథింగ్ ఐ కానీ ఎల్లు కానీ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ అర్థంతో రాశారో తెలీదు. ఇంకో ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ఉన్నాయి. ఇవి పోవు కదా, ఈ పులి రక్తంతో రాసేది కదా ఇది, అంటారు. పులి రక్తంతో రాసిందేని ఊర్లో వాళ్ళు పెద్దోళ్ళు అంతా పురాణం మాదిరి చెప్తారు అనమాట గైస్. ఇదైతే మీరు ట్రై చేయండి, ఎంత తుడిపేసినా పోదంట. ఇది ఎన్నో ఏళ్ళు తరబడి, అంటే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉందంట. ఇంకా అందరూ చూడండి ప్రశాంతంగా పండుకున్నాడు హ్యాపీగా. సో మనం ఒక స్టెప్ కిందికి అయితే వెళ్దాం కదా. ఇక్కడ కిందికి రావడానికి కొంచెం అవకాశం ఉంది. చూడండి గైస్, ఇదే అనమాట. మనం ఇక్కడికి వస్తే చిన్నగా చూడండి ఎంత హైట్ ఉందనేది మీకు తెలుస్తుంది. దీన్నే పులిగుండు అంటారు అనమాట. దీనికోసము మాకు ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పినప్పుడు దీన్ని పోవాలంటే ఆ రోజు నుంచి కూడా మాకు సపోర్ట్ లేదు. ఈ రోజు అచీవ్డ్ ఫైనల్లీ, చాలా హ్యాపీగా ఉంది గైస్. అందుకే ఇంతవరకు మెల్లిగా వస్తుండే గొంతు ఆయాసానికి కసకు. వన్స్ టార్గెట్ రీచ్ అయినాక ఇప్పుడు లేని ఎనర్జీ కూడబెట్టుకుని ఉన్నా అనమాట. సో అదే పరిస్థితి. అగో వాడు చూడండి, పైకి రారా అంటే ఎక్కలేక నేను రాలేనులే నేనని ఆడే తిరుగుతాను అన్నాడు. సో కింద నుంచి అయితే పైకి కనిపిస్తున్నాయండి గైస్ 7 మాదిరి. అంటే మీకు చెప్తా చూడండి, ఇప్పుడు ఇది ఒకటి అనుకోండి, కింది ఇది ఒకటి అనుకోండి, ఇది ఒకటి అయితే ఇప్పుడు ఇది 2, ఇది 2 తర్వాత 3, ఇది 4, ఇంకా కిందికి ఉన్నాయంట 3. అంటే మనం అక్కడ నుంచి చూసినప్పుడు
పూర్తిగా జాగ్రత్త నాయన, నువ్వు కింద పడవు. వద్దు, రిస్క్ చేయొద్దు. అది ఏదో పెంట పెట్టినాడా, ఏదో పెంట దాడా. రైట్. అది గైస్ కింద నుంచి చూసినప్పుడు మనకు, అంటే అక్కడ వాడు కూర్చొని ఉన్నాడు చూడండి అక్కడ ఎగ్జాక్ట్లీ, అక్కడ నుంచి చూసినప్పుడు మనకు ఎంచుకుంటే కనపడతాయని వాడు అంటున్నాడు. అంటే బూడగమైనా గైస్ చెప్పలేదు. ఇప్పుడు ఇది వేరే రాయి యాక్చువల్లీ మీకు కనపడుతుంది. ఇది నాన్సి ఇక్కడ వరకు ఒకటే రాయి అనుకుంటా నేను. మేబీ ఏమన్నా అటుపక్క నుంచి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కాదు సపరేట్ అని. ఇక్కడ చిన్న చిన్న కొన్ని బేస్ సపోర్ట్ ఉన్నాయి. ఇది పెద్దది అనమాట అన్నిటికన్నా. దీని షేప్ చూస్తే నాకు ఇండియా మ్యాప్ లో పైన గుజరాత్ షేప్ కనపడుతుంది చూడండి, అట్లుంది సేమ్. సో అది ఫైనల్లీ వి అచీవ్డ్ అనమాట. మెల్లిగా లంచ్ చేసి గైస్ ఇంకా అటుపక్క ఏమన్నా ఉందా అనేది నేను మీకు చూపిస్తాను. టైం అంతటి సో వెళ్ళిపోతాను, చాలా నేను వెళ్ళిపోతాను ఇంటికి. మా అబ్బాయి కార్తిక్ అయితే మూవ్ అవుతా అంటున్నాడు గాయస్, ఆయనకి ఏదో వర్క్ ఉందంట. మేము కొంచెం నిదానంగా వెళ్తాము. తినేసి పోనానా, తింటే దిగలేను. ఆయన తిన్నాడంట గాయస్, తింటే దిగలేని అంటున్నాడు. జాగ్రత్తగా పోనానా, ఎప్పుడన్నా కానీ ఓకేనా. కూర్చో, నిమ్మలంగా ఇబ్బంది ఏం లేదు. సో అది గాయస్ చూడండి, అన్నేమో ఆ పక్క పనుకున్నాడు. ఇగో ఈ పిల్లగాడు నిలబడుకున్నాడు చూడండి. ఇగో ఇది ఈడ, నేనేమో ఈడున్నా. ఇక పడితే లోయలో పడతాం పోయి. ఇదిగోండి చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి లోయలో అన్న, పడితే పట్టని పడతాం. ఇగో బైక్ లో ట్యాబ్ ఉంది అది చూడండి, వాడు కింద ఉన్నాడు, నేను పైన ఉన్నాను. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. బైక్ లో ట్యాబ్ ఉన్నది, తీసుకో. బైక్ ఆడనే ఉంది కదా, బ్యాగ్ లో ఉంటుంది, తీసేసుకోండి. సో గ్యాస్ చూడండి, ఇగో పైకి అయితే వచ్చినాను. ఇగో వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చోన్నారు. తమ్మి ద్వారా కింద కూర్చోన్నాడు. అన్నేమో గుహలోంచి పెడతాడు చూడండి మీకు. చల్ల పనుకుంటాడు గాయస్, ఆడ దిక్కుతాడు. ఇంట్లో పరుగు వేసుకొని పనుకున్నట్టు పనుకుంటాడు పెద్ద మనిషి. చల్ల పరుపు వేసుకొని పనుకొని ఫోన్ చూస్తాడు. అయితే వింత ఏంటంటే గాయస్, ఇంత పైకి వచ్చి ఇంత కొండలోకి వచ్చినా కూడా పై చేస్తా అండి మాకు. నిజండి మొత్తం చెట్లు. మేము ఎక్కేటప్పుడు ఇటు నుంచి వచ్చామన్నమాట గాయస్. ఇగో నేను చూపిస్తాను చూడండి. చెప్పులు ఉంటే భలే జారుతుంది గాయస్. ఇది ఇక్కడి నుంచి మెల్లిగా దాని మీద ఒక స్టెప్, అక్కడ ఒక స్టెప్ పట్టుకొని వచ్చాము. పోయేటప్పుడు కూడా చెప్పులు కిందేసి మెల్లిగా దిగాలన్నమాట. మేము తినేదానికి అది అక్కడ ఎక్కడైనా కూర్చొని గాయస్, లేదంటే అది అట్లా పెద్ద రాయి సైడ్ వెళ్ళి హ్యాపీ కూర్చొని తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పోదామని వచ్చినాం అనమాట. ఎందుకంటే అందరూ పోలేరు అంటే మేమేమనుకున్నాం అంటే పైకి పోయినాక 3-4 గంటలు పడుద్దేమో, సాయంత్రానికి వస్తామో రాలేదో, ఫుడ్ తీసుకొని పోతే రాత్రి 8 అయినా బైకే కాబట్టి దిగేస్తే వచ్చేయచ్చు అనే ధైర్యంతో వచ్చామన్నమాట. కాకపోతే 1:30 గ్యాస్ అంటే గట్టిగా 1 గంటకు వచ్చేసినాం పైకి. అది కూడా కూర్చొని వచ్చినాం కాబట్టి. మా పిల్లలు ఎక్కినట్ట టకటక కూర్చోకుండా ఎక్కేసి ఉంటే కనుక ½ అన్ అవర్కి వచ్చేద్దాం మేము. చూడండి గ్యాస్, ఒకసారి మీకు లొకేషన్ అంతా చూపిస్తా చూడండి ఎట్లుంది అనేది. సో ఇది ఇదిగోండి, ఇది ఇట్లా ఇదన్నమాట. సో ఇట్లుంటది. ఇందాక దారిలో వచ్చేప్పుడు ఒక పెద్ద ఆయన అడిగాము, గొర్రెల కాపరిని అడిగితే, మీరు ఆడబోతారు పోండి అన్నాడు. దాన్ని నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను, ఓకే అని. బట్ ఎలాగైనా రావాలని చెప్పి, మాకు ఈ విష్ణు అనే పిల్లడు తెలుసు. యాక్చువల్లీ రానన్నాడు నాకు నైట్ కాల్ చేసే, బట్ ఇవాళ ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్ చేశాము, పనేం లేదు వస్తాను అన్నాడు. అలాగే ఇంకోటి హెల్ప్లు బాగా అయింది. కార్తీక్ అనే పిల్లోడు ఈ విష్ణుని తీసుకొచ్చాడు. విష్ణు కూడా సరిగా తెలియదు అన్నాడు. ఆ కార్తీక్ మాకు ఈ దారి కొంచెం ఎక్కేలా రూట్ చూపించి ఫైనల్గా అయితే మేము చేరుకున్నాము. 3 వీక్స్ నుంచి అనుకుంటూ ఈ వీక్ మేము గాట్ ఇట్. బట్ ఇక్కడ చూసే రాతలు మెయిన్లీ ఇవి చూపించడానికి మేము వచ్చాము. ఈ రాతలు పులిగుండు అంటే అల్లి బీసీలో ఆదిమానులు అంటారు కదా, వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ఇలానే ఉంటుంది. మెయిన్ దీనికోసం వచ్చాము. ఇక్కడ చూస్తే ఒక గూడు కూడా ఉంది. పులి పన్ను దొరికింది. మా విజిటర్ కూడా ఏదో దొరికిందని చెప్తున్నాడు. పండు అంటే గాయస్, అంటే కూర పండు మాదిరి, అది దేన్ని అనేది తెలీదు, దొరికింది అని చెప్తున్నాడు. పులి ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇందాక కింద గృహాలు అయితే పులి పంజా
గోకుట ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్ అక్కడ. అది కూడా వీడియో తీసాము, అది కూడా పెడతాం వీడియోలో. ఈ రాతలన్నీ చూస్తుంటే మెయిన్ ఆదిమానవులు మాదిరే ఉన్నాయి అవి. సో ఇక్కడ కూడా ఈ తిరిగారని దానికి నిదర్శనం. ఈ రాయి అయితే ఇంత పైన, ఈ రాయి ఓన్లీ ఒక 4 చిన్న చిన్న రాళ్ళు సపోర్ట్గా ఉన్నాయి అంతే, ఇంత పెద్ద రాయికి. కానీ కింద చూస్తే మాత్రం చాలా కూల్గా ఉంది. ఈ రాయి కింద ఒక 50 మంది ఈజీగా పడుకోవచ్చు. మా కెమెరామ్యాన్ నేను చూపిస్తున్నాడు. అసలు ఏసీ ఉన్నట్టుంది, ఏసీ 16 లో పెట్టి ఎలా ఉంటుందో అంట్లో ఉంది. కానీ కింద ఆ రాయి నుంచి పక్కకు వస్తే మాత్రము చాలా సన్నీగా ఉంది, చాలా వేడిగా ఉంది. దీని మహిమను చూపించడానికే మేము ఇంత కష్టపడ్డాము, ఎక్కాము, ఫైనల్లీ చేరుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తే కిందికి చూపి చాలా హైట్ ఎక్కాము మేము. నియర్లీ 100 feet పైన ఉంటుంది అనుకుంటున్నాను. 100 కాదన్నా, 250, 300 దాకా ఉంటుంది. ఎగ్జాక్ట్ తెలియట్లేదు, చాలా హైట్. ఎందుకంటే థర్మల్, ఎక్కడో థర్మల్ ఉంది. ఆ థర్మల్ మాకు కనిపిస్తుందంటే అర్థం చేసుకో మేము ఎంత హైట్కి వచ్చాము. మా ఊరు నుంచే థర్మల్ 10 kilometers ఉంటుంది. కానీ మేము మా ఊరు నుంచి ఇక్కడికి 15 kilometers ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి థర్మల్ మ్యాక్సిమం 25 kilometers ఉంటుంది. 25 kilometers కూడా మాకు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయంటే మేము ఎంత హైట్కి ఎక్కామో మీరే అర్థం చేసుకోండి. ఇటు చూస్తే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ అది కూడా కనిపిస్తుంది. చూడండి ఎంత హైట్కి వచ్చామో మీకే అర్థం అవుతుంది. ఈ కేవలం ఈ వీడియో దేనికోసం అంటే ఈ పుల్లిగుండ్లు అనే పురాతన చూపించడానికే మేము ఇంత సాహసం చేసాము, అడ్వెంచర్ చేసాము. ఇవన్నీ 3 parts ఉన్నాయి వీడియోస్. ఈ 3 parts వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం త్వరలో. ఒక్కొక్క పార్ట్ ఒకటి అడ్వెంచర్ గా ఉంటుంది, మీకు చాలా అడ్వెంచర్ గా ఉంటుంది. సో ఇది చూశాక మీరు కూడా రావాలని చాలా ఎగ్జైటింగ్ ఉంటారు. ఇంకా కాసేపు బ్రష్ తీసుకొని మేము మా లంచ్ కూడా తెచ్చుకున్నాము. లంచ్ తిన్నాక మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాము. ఓకే గైస్, దొరికింది. క్యాచ్లు ఆడుకుంటున్నా. అదో వాడు చూస్తే కొండ మీదకి ఎక్కినాడు, వాడు చూస్తే కింద కూర్చున్నాడు, ఆయన ఏమో కెమెరామెన్ పక్కన కూర్చున్నాడు. హ్యాపీగా ఉంది గైస్. చూడండి గువ్వలు చూడండి ఎన్ని లేసినాయో. బాప్రే బాప్, చూడండి గైస్ ఎన్నున్నాయో చూడండి. ఇందాక ఒక గూడు కనిపించేట సేమ్ అదే. ఇక్కడ మాకు తెలిసిన కథ ప్రకారం, కెమెరామెన్ నన్ను చూపినా, ఇక్కడ మాకు తెలిసిన కథ ప్రకారం ఏంటంటే అక్క దేవతలు స్నానం చేసేటప్పుడు ఒక గొర్రెల కాపరి అనేవాడు చూశాడంట అని చెప్పేసి అక్క దేవతలు ఏం చేశారంటే ఆయన నేలకి మీద ఒక రాత రాసి, ఆ రాత కనుక నువ్వు ఎవరికైనా చెప్తే నిలువుగా శిల అయిపోతావు అని చెప్పారంట. ఆయన పేరు వచ్చేసి వీరభద్ర. సో ఆయన ఉండబట్టలేక ఎవరికో చెప్పి శిలువ అయిపోయినాడు అనమాట నిలువుగా. అది ఎక్కడైనాడు అనేది మనకి ఇంకా తెలియలేదు, ఆయన గుడి ఏంటి ఏమనేది. కార్తీక్, ఆయన శిలువ ఎక్కడైపోయినాడు తెలుసా ఏమన్నా? సో అది గైస్ లోకల్లో కూడా పెద్దగా తెలిసినట్లా ఇంకా పెద్దోళ్ళు అయితే అస్సలు సహకరిస్తలేరు మాకు. సో మొత్తానికి పులిగుండ్లకి అయితే రీచ్ అయినా. అంటే ఇక్కడ ఏంటంటే పులి రక్తంతో అమ్మవార్లు అంటే అక్క దేవతలు రాసిన రాతలు అని అంటారు, కానీ రియాలిటీ ఏంటంటే గైస్ మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అది అక్క దేవతలు రాసింది కాదు అని అయితే నేను చెప్తాను. ఎందుకనంటే అంటే నీకెట్టా తెలుసా అని అడగొచ్చు మీరు. నాకు తెలుసు అని చెప్పట్లేను, నాకు అనిపించింది దాన్ని బట్టి. ఇదేంటంటే అప్పట్లో ఆది మానవులు వీళ్ళు గోళల్లో కొండల్లో ఎక్కువ ఉండేవాళ్ళు కదా గైస్, వాళ్ళు ఏదో సమ్ గుర్తులు అయితే రాసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా చెప్తున్నానంటే నేను పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు 7th class లోనో మేబీ ఎవరో పిల్లలు తీసుకుంటారు ఆది మానవుల బొమ్మలు కావాలి అని. ఇంత వేరే ఎక్కడో గుహల్లో ఉంటాయంటే మనం గూగుల్లో ఫొటోస్ తీసిస్తాం అనమాట. ఆ ఫొటోస్ చూసినప్పుడు ఇక్కడ ఉన్న కలర్ గానీ ఆ షేప్స్ గానీ సమ్ ప్యారలల్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు అబ్బాయి కార్తీక్ కానీ లోకల్ చెప్పేది ఏంటంటే అప్పుడు పులి ఉంటారని అదిలా మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదు అంటున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గైస్ ఈ ఆది మానవులు అనేటోళ్ళు పులుల కంటే డేంజర్ అనమాట. అవతల నమ్మే రకంలో లేదు. అప్పుడు ఎవడు సేఫ్టీ వాడు చూసుకునేవాడు, ఎదురొస్తే కొట్టేవాడు అనమాట. లైక్ మీరు గొరిల్లా కానీ కింకాంగ్ కానీ సినిమా చూస్తే దాంట్లో ఒక పెద్ద ఇది ఉంటది, గొరిల్లా ఉంటది, సేమ్ మనిషి ఆ టైప్ అనమాట. తర్వాత మనకు కొంచెం కొంచెం మారి ఇట్లా మనలాగా అయిపోయినారు మనుషులు.
అందుకే అప్పుడు మనుషులు 8 అడుగులు 10 అడుగులు ఉండేవాళ్ళు అంటే ఊరికి కాదు గాయస్, అంతే అన్నమాట. సో అది ఆ విధంగా ఇక్కడ కథ ఏంటి అనేది క్లియర్ కట్ గా అయితే నాకు కూడా తెలియట్లేదు. అంటే ఎట్లా అంటే ఇది అక్క దేవతలు ఉండేది, పులి ఉండేది అని కొందరు చెప్తారు. ఇక్కడ రియాలిటీ చూస్తేనేమో నేను ప్రాక్ట్ వర్క్లలో బొమ్మలు ఇచ్చినప్పుడు అవి ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ రాత లేదని చెప్పాను గైస్, రాత అయితే ఉంది 2-3 చోట్ల. ఒక దగ్గర హిందీ అక్షరాలు కనిపిస్తున్నాయి, ఒక దగ్గర ఇంగ్లీష్ లో కనిపిస్తున్నాయి AI అని చెప్పేసి. అవి అంటే వాళ్ళు ఏం అర్థంతో రాసిరో, అది ఏం భాషను రాసిరో మనకైతే తెలియదు, కానీ ఉండడం అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ అయితే గైస్ పైకి అయితే వచ్చేసినాము, సక్సెస్ఫుల్ గా చూపించాను నేను. అన్న కూడా కిరణ్ అన్న లాస్ట్ 4-5 వారాలుగా సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది. బికాస్ నాకు మా పిల్లలు 2-3 ఉండే టీంలోని, వాళ్ళు ఏదో వర్క్ ఉండే వాళ్ళు కొంచెం స్కిప్ అయినారు, ప్రజెంట్ రావట్లేదు. సో ఎలాగబ్బా అనేటప్పుడు నాకు గిరి అని ఒక అబ్బాయి, కిరణ్ అన్న బాగా హెల్ప్ చేశారనమాట. ఇక్కడ లోకల్ పిల్లలు కూడా, వీళ్ళైతే ఎటు ఏమాత్రం తక్కువ చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్ బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళ వల్లే జరిగింది మొత్తము. నేనేం వదిలినా ఏం వదలలేదు, హ్యాపీగా కూర్చోన్నాను. ఇప్పుడు కార్తీక్ అయితే కనుక వీడియోలో కనపడడానికి కొంచెం ఏదో మొమాట పడుతున్నాడు. అతను మీకు ఏదో చెప్తాడంట, చెప్పు ఆయన గట్టి చెప్పు. సో గైస్ ఆ పిల్లడు ఏమంటాడంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నాడు. సో లొకేషన్ కి రావడానికి చాలా హెల్ప్ చేసినాడు గైస్ మాకైతే. ఆయనైతే కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నా, నాకు మళ్ళీ పని ఉంది అంటున్నాడు. మేము తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నిదానంగా అయితే దిగుతాం గైస్, ఎందుకంటే వెంటనే దిగలేము. సో ఇది ఇగో అన్న చూడండి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు పండుకొని, ఇగో మా పిల్లోడు విష్ణు, సో మా వాడు కార్తీక్. సో ఇది అనమాట. మాడురా ఏం మాట్లాడదు ఇంకా బాగున్నాడా ఇంతవరకు ఇది చూడండి గైస్, ఇక్కడ రాయి కింద గుహ మాదిరి ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ కింద సపోర్ట్ లేకుండా రాళ్ళు ఉన్నాయి, మీకు అర్థమవుతుందేమో. ఇంతవరకు నేను చూడలేనా ఇది. చూడండి ఊరికే జస్ట్ ఒక కార్నర్ లో మోసి ఉంది, నీళ్లు పోతాయి కదా దీని కింద. ఆ పక్క చూడండి గేట్ల మాదిరి చెట్టు మొద్దులు అన్ని ఉన్నాయి అక్కడ. ఇటు పక్క చూస్తే ఇగోండి గుండు కింద అన్నమాట. మొత్తము ఒక సొరంగం టైప్ లో ఉంది చూసేదానికి. అయితే రాళ్ళ కింద ముడుకుపోవాలి చల్లగా ఉంది గైస్ ఇక్కడ, ఎందుకో మరి. అంటే మేబీ సూర్యుని కిరణాలు అసలే పడవు కావచ్చు అనుకుంటా దీని కింద. ఇందాకెందుకో మా పిల్లోడు వస్తే లోపలికి నేనే చూపిద్దాం అందుపులకి వస్తే బానే ఉంది గైస్ ఇక్కడ. సో అది ఇక్కడ చూడండి ఏదో సంథింగ్ ఈకలు అవి కనపడుతున్నాయి అనమాట. దేనియో మరి, అంటే చచ్చిపోయినాయో ఏమన్నా తిన్నాయో తెలియదు మరి, ఈకలు అయితే దాన్ని కనిపిస్తున్నాయి. సో ఇది ప్లేస్ అయితే కొంచెం డేంజరస్ ప్లేస్ చెప్పొచ్చు గైస్, ఎందుకంటే కొండలు గుట్టలు ఏదైనా రిస్క్ ఉందంటే మనం కనీసం ఎస్కేప్ అయ్యేదానికి కూడా ఛాన్స్ లేదు. ఇలా పరిగెత్తలేం, యాడికి పరిగెత్తాం, దిగి పరిగెత్తనికి లేదు. నోరు మూసుకొని ఒకసారి దాచుకోవాలి అంతే. ఆ దాచుకున్నా కానీ ఎంతసేపు అని తప్పించుకుంటాం గైస్ చెప్పండి మీరే. ఏడ లోపల ఈయనే కూర్చొని తిన్నా. సో గైస్ అన్న అయితే వచ్చాడు, లంచ్ పోతాంగా, తినేది వస్తాం నాయనా విష్ణు. అడిట పోయినాడు కిందకి ఫోన్ మాట్లాడుకుంటా. రే బాబు ఇక కూర్చోన్నాను, పెట్టింది చూడలే, ఎట్లా చూడండి అంటే. ఇంకా లంచ్ అయితే చేయాలి గైస్ మేము, ఎందుకంటే 2 కావచ్చింది టైము. సో మళ్ళీ టైం దాటిపోతే తినాలన్న కూడా తినలేము, వాటర్ తప్పికైతే ఎక్కువ. సో లంచ్ చేసి గైస్ ఇక్కడ పులుగులు అయితే ఇందాక చూసుంటారు మీరు వీడియోలో. ఇక్కడికైతే ఎండ్ అవ్వలేదు గైస్, మేము తినేసి మళ్ళీ కొంచెం అట్లా చుట్టుపక్కల అంతా చూపిద్దాం ఒకసారి క్యాప్చర్ చేద్దామని ట్రై చేసినప్పుడు మాకు ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం చిన్న చిన్న పొదలు, తర్వాత అటు పక్క నీళ్లు ఒక షేప్ లో కనపడడం, ఇట్లా కొన్ని కనిపించాయి అనమాట. ప్లస్ గుడి చిన్నది గుహలాగా కింది కనపడింది. నేను కొద్ది వరకు ఒక 2-3 ఫీట్ లోపలికి అయితే దిగాను నేను. ఆ తర్వాత ఇంకా లోపలికి పోవడానికి అవ్వలేదు. సో తిరిగి చూసేటప్పుడు నాకు అటు పక్క ఏదో ఉంది అనిపించి నేను అన్నం తీసుకుని అన్నం అయితే జరిగింది అనమాట. ఇంకా మీరు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ గుహ ఏంటి అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేసి ఉండండి. విత్ ఇన్ 2 days లోపల నేను పోస్ట్ చేస్తాను.